దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును ఆరాధించుట కొరకు, ఆయన్ని స్తుతించుట కొరకు మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక వచన భాగమును మనము నేర్చుకుందాం. ప్రభువు మనకు నేర్పించినట్లుగా ప్రార్థనతో ఈ సమయంలో మనం ఉందాం. 1 కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వాక్య భాగం మనం చూడగలం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మతగినవాడు అనేటువంటి మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అదే విధముగా 89వ కీర్తన మనం చూద్దాం. కీర్తనలు 89వ కీర్తన మనం చూసినట్లయితే 89వ కీర్తనలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 8వ వచనము మనము చదువుకుందాం. 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి వాడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అదేవిధంగా 5వ వచనం చూడండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఈ 3 వాక్యాలు మనం గమనిస్తే మనకు ఒక పదం ఎక్కువగా మనకు కనబడుతుంది. అదేంటంటే ఆయన నమ్మకత్వం. ఆయన నమ్మదగిన దేవుడు అనేటువంటి మాట 1 కొరింథీ పత్రికలో చూసాము. కీర్తనలో దేవుని యొక్క విశ్వాస్యతను గూర్చి పరిశుద్ధ దూతల సమాజములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుచున్నవి అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాస్యత అనగా నమ్మకత్వము అని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు అనే విషయం బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మన దేవుడు ఎవరు అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దీనికి మరొక శ్రేష్టమైనటువంటి పదములో చెప్పాలంటే విశ్వాసనీయుడు. దేవుడు ఎవరండి? విశ్వాసనీయుడు. నమ్మడానికి 100కి 100 పాళ్ళు మనము నమ్మడానికి ముందుకు రావచ్చు, ధైర్యము చేయవచ్చు. ఏమాత్రము సందేహము లేకుండా ఈ 3 లోకములలో ఒకే ఒకరిని మనం నమ్మవచ్చు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా యెహోవా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనందరికీ తెలుసు. మరి అక్కడ కెరూబులు, సెరాపులు యెహోవాను స్తుతిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఏమని స్తుతిస్తారు? అందరికీ తెలుసు. క్రైస్తవ లోకంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. వారి గాన ప్రతిగానముల ద్వారా పరలోకములోని గడప కమ్ముల పునాదులు వణుకుచున్నాయి, అదురుచున్నవి. అంత గొప్ప ఆరాధన పరలోకంలో జరుగుట ప్రవక్త అయిన యెషయా తన దర్శనంలో చూశాడు. అయితే ఆ పరిశుద్ధుడు అన్న పదమే పరలోకంలో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఆ ఒకటే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 89వ కీర్తన 5వ వచనం చూస్తే 2వ భాగములో పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి స్తుతులు కలుగుచున్నాయి. మరొక శ్రేష్టమైన అంశం ఏంటంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి పరిశుద్ధ దూతల సమాజంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుచున్నవి. హల్లెలూయా. దేవదూతలు పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఒక గొప్ప అంశం ఇక్కడ మనకు కనబడుతుంది. అది దేవుని యొక్క నమ్మకత్వమును బట్టి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా దేవుని యొక్క విశ్వాసము ఎంత గొప్పది, లేదా విశ్వాస్యత, నమ్మకత్వం ఎంత గొప్పది అని మనము చూసినట్టయితే ఈ 89వ కీర్తన 1వ వచనంలో మీరు చూస్తే 2వ భాగం, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను.
తరాలు తరాలు మారుతూ ఉన్నా, కాలాలు మారుతూ ఉన్నా, అన్ని కాలాల్లో అన్ని తరములలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను. నీ యొక్క నమ్మకత్వము అంత గొప్పది, నీ విశ్వాస్యత అంత గొప్పది, నువ్వు అంత గొప్ప విశ్వాసనీయుడవు అని భక్తుడు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మాట మనకి ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. 92వ కీర్తన ఒక్క పేజీ మీరు తిప్పితే కనబడుతుంది. 92వ కీర్తన మనం అక్కడ చూసినట్లయితే 3వ వచనంలో మనం చూస్తే, లేదా మనం కలిసి ఉన్నాయి చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. 10 తంతులు అంటే 10 తీగెలు కలిగినటువంటి మరి ఆ స్వరమండలముతో, లేదా 10 తంతులు అంటే అక్కడ విశేషణంగా చెప్తున్నాడు. గొప్పగా ఆర్భాటంగా అనేకమైనటువంటి రకరకములైనటువంటి స్వరములను పలికే ఆ స్వరమండలములతో అని అర్థం చేసుకుందాం. ఆ 10 తంతుల స్వరమండలముతోను ఆ గంభీర ధ్వని గల, అంటే పెద్ద శబ్దం ఇవ్వాలి. నేను ఎలా ఆరాధిస్తానంటే అందరికీ తెలిసే విధంగా ఆరాధిస్తాను, ఆర్భటిస్తాను. ఏ అంశాన్ని బట్టి అంటే ఆయన అంటాడు, ఇదిగో నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తాను. రెండవ మాట మనకు కనబడుతుంది, నీ విశ్వాస్యతను బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. 2 అంశాలు చెప్తున్నాడు. ఉదయం కృప, రాత్రి విశ్వాస్యత. ఎందుకు ఉదయం కృపను పెట్టుకున్నాడు, రాత్రి విశ్వాస్యతను పెట్టుకున్నాడు? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాలేదు అన్నాడు కదా విలాపవాక్యంలో. కాబట్టి ఆ విధంగా కృపను బట్టి స్తుతిస్తాడు. మరి విశ్వాస్యత బట్టి రాత్రే ఎందుకు స్తుతిస్తాడు అంటే, ఆయన నమ్మకత్వం ఆ దినమంతా చూశాడట. హల్లెలూయా. ఆ ఉదయకాలం చూశాడు, మధ్యాహ్నం చూశాడు, సాయంకాలం, ఆ దినమంతట్లో దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఆ దినమంతా చూశాడు, ఆ దినమంతా కాపాడాడు. కాబట్టి ఇప్పుడు మోకరించి, ప్రభువా ఈ దినమంతట్లో నువ్వు చూపిన నమ్మకత్వమును బట్టి, నువ్వు నాడల చూపినటువంటి నీ కృపను బట్టి, నీవు నాడల ఎంత నమ్మదగిన దేవుడవుగా ఉన్నావో, అదిగో వాటన్నిటిని నేను చూడగలిగానని ఆ రాత్రి దేవుని సన్నిధానంలో ఆయన యొక్క విశ్వాసనీయతను బట్టి, విశ్వాస్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని విశ్వాస్యతను బట్టి నిజంగా భక్తులు ఎంతగా స్తుతించారు, ఎంతగా ఆరాధించారు. 119వ కీర్తన మీరు చూస్తే కూడా అక్కడ కూడా ఒక వచనము మనకు అద్భుతమైన చరణము దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. 90వ చరణం, 119వ కీర్తన 90వ చరణం మీరు చూసినట్టయితే, నీ విశ్వాస్యత తరతరములు ఉండును అనేటువంటి మాట ఇక్కడ కూడా ఈ వాక్యంలో కనబడుతుంది. ఇందాక 119వ కీర్తన మనము అక్కడ కూడా మనము ఆ వాక్యాలను చూడడం జరిగింది. 89వ కీర్తన మొదటి వచనంలో కూడా ఆ వాక్యాన్ని మనం చూడడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మనం కనుగొంటున్నాము, దేవుని యొక్క నమ్మకత్వం అనేది ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు, తరతరములు ఉండును. అంటే అర్థం ఏంటి? ఆయన నమ్మకత్వములో మార్పు లేదు అని దాని అర్థం. హల్లెలూయా. తరతరములు ఉండును, తరతరములకు తెలియజేస్తాను అని కీర్తన 89లో చూసాం, భక్తుడు అన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట స్థాపించబడుతుంది. బైబిల్ చెబుతుంది మాట ఏంటంటే, దేవుని నమ్మకత్వం అనేది ఈరోజు చూసావా, నిన్న చూసావా, రేపు కూడా చూస్తావు, అంతేకాదు తరతరములు కూడా అలానే ఉంటాడు ఆయన. ఎలా? నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు. అంటే ఆయనలో మార్పు లేదు అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనం చెప్పడాన్ని మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, వాక్యంలో మనం చూడగలుగుతాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న వచ్చింది, నేడు వచ్చింది, మరి రేపు అనే మాట రాకుండా ఒకటే రీతిగా ఉన్నాడని ఉంది అనిపిస్తే చదవగానే. కానీ ఇంకా మీరు ఆ వచనం అయిపోలేదు చూడండి. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. రేపు అన్న చిన్న పదం ఉపయోగించబడలేదు, కానీ యుగ యుగములకు, తరతరములకు ఆయన నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధ దూతల సమాజంలో ఆయన విశ్వాస్యతను బట్టి గొప్ప ఆరాధన జరుగుతుందని ఎరిగిన భక్తులు కూడా దేవుణ్ణి స్తుతించారు. వారి జీవితంలో ఆయన వారి ఎడల కనపరిచిన నమ్మకత్వాన్ని బట్టి దేవుని స్తుతించారు. మరొక్క మాట చూపించి నేను త్వరగా ముందుకెళ్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఇక్కడ 89వ కీర్తనలో చూస్తే ఒక మాట రాయబడింది, అది చదువుకుందాం. 89వ కీర్తనలో మనం చూసినట్లయితే 2వ వచనం 2వ లైన్, 89వ కీర్తన
రెండవ చరణము 2వ లైన్ చూడండి. ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. ఆయన విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని ఎక్కడ అగుపరుచుకుంటున్నాడటండి? బైబిల్ చూస్తున్నారు కదా, ఆకాశమందే ఆయన అగుపరుస్తున్నాడు. అవును, సృష్టిని చూసినప్పుడు ఆయన ఎంత నమ్మదగిన వాడో కనబడుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 26:8 చెబుతుంది, దేవుడు భూమిని శూన్యములో వ్రేలాడజేశాను. మనమందరము భూమి మీద ఉన్నాము, చాలా బలమైంది అనుకుంటున్నాం, కానీ ఈ భూగోళం అంతా కూడా శూన్యములో వేలాడుతుంది. ఇది ఒక గ్రహం. ఏ విధంగా ఇన్ని సంవత్సరాలుగా ఇది ఈ విధంగా కాపాడబడుతుంది. గాలిలో దేవుడు దాన్ని, శూన్యములో దేవుడు దాన్ని నిలబెట్టి ఉంచాడు. అది ఆయన నమ్మకత్వానికి ఒక సూచనగా, రుజువుగా, కార్యముగా అది మనం అర్థం చేసుకోవచ్చు. 38వ అధ్యాయము 32 యోబు గ్రంథం 38:32 చూస్తే, వాటి కాలాలలో నక్షత్ర రాసులు వచ్చినట్లుగా ఆయన చేస్తున్నాడు. కాలాలు, ఆ కాలము వచ్చినప్పుడు మనం అనుకుంటున్న కాలంలో తప్పకుండా అదే విధంగా ఎండాకాలంలో ఎండలుగా, వర్షాకాలంలో వర్షములు, చలికాలంలో ఆ విధంగా మనకు చలి ఉండడం, కానీ ఇవన్నీ కూడా వాటి కాలంలో వాటంతట అవే రావటం లేదండి. వాటిని రప్పించే దేవుడు ఉన్నాడు కాబట్టి కాలచక్రం అంత క్రమంగా నడుస్తుంది. ఆయన విశ్వాస్యత, నమ్మకత్వం అక్కడ కూడా కనబడుతుంది అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పదాం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, మీ వాచ్లో 6:30, 7 అయిందని సూర్యుడు రావటం లేదు, 6:30, 7 గంటలకు వస్తాడని మనం టైం సెట్ చేసుకున్నాం అంతే అన్నాడు. హల్లెలూయా. అక్కడ తేడా వచ్చిందో, మన వాచీలన్నీ 10,000 పెట్టుకున్న వాచ్, ₹1,00,000 వాచ్ కూడా ఉందండి. ₹1,00,000 పెట్టి వాచ్ కొన్నా అది ఏమైపోతుంది? తప్పు వాచ్గా అయిపోతుంది. అక్కడ నమ్మకత్వం ఉంది కాబట్టి ₹100 వాచ్ కూడా బాగానే చూపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చిన్న పిల్లలు పెట్టుకునే నెంబర్స్ పడే టిక్ మంది నొక్కే వాచ్ కూడా ఇప్పుడు బాగానే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కారణం అదిగో అక్కడ తప్పిపోలేదు. ఆయన విశ్వాస్యత ఆకాశం అందే కనబడుతుంది. నేను ఆ వాక్యం చదువుకున్నప్పుడు, స్టార్టింగ్లో ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము ఇలా రాసుకున్నాను, ప్రభువా నీ విశ్వాస్యత ఆకాశమంతా చూపిస్తున్నావని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆకాశం అందే కాదు ప్రభువా, ఆకాశము పెద్ద స్క్రీన్ అనుకుంటే, టీవీ అనుకుంటే, దాని నిండా నీ నమ్మకత్వాన్ని మరి ప్రపంచంలో ప్రజల ఎడల చూపిస్తున్నావు, మా జీవితాల్లో చూపిస్తున్నావని నేను రాసుకోవడం జరిగింది. చూడండి, మరి సముద్రం దగ్గరికి వెళ్తే, ఆ మధ్య కేరళకి మనం వెళ్ళాం చాలామంది కదా, మరి అంత పెద్ద అఖండమైన దరి కనబడదు దానికి. అంత పెద్ద అఖండమైన సముద్రము ఒడ్డు యొద్దకు వచ్చే దాని పొంగు ఆగిపోతుంది కదా. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అది రావట్లేదు? ఎందుకు జనాలను ముంచివేయట్లేదు? శాస్త్రవేత్తలు అంటున్నారు, ఇదిగో భూమే ఇంత అఖండంగా ఉందని మీరు అనుకుంటున్నారు, దీన్ని మించి 3 అంతల నీళ్లు ఉంది అంటున్నారు. మరి 3 వంతుల నీళ్లు అయితే, సముద్రాలు అయితే, అవన్నీ వస్తే భూమి కనబడుతుంది, అడ్రస్ ఉంటుంది అసలు. కానీ ఆ విధంగా రాకుండా ఎలా ఉండగలుగుతున్నాయి అంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూస్తే 8-11 దేవుడు చెప్పాడట, ఇంతవరకే కానీ నువ్వు మరీ దగ్గరకు రావద్దని సముద్రంతో చెప్పాడట. అది అందుకే ఆ విధంగా ఉంది. అక్కడ కూడా ఆయన నమ్మకత్వం కనబడుతుంది. పైన ఆకాశం అందే కాదు, భూమి మీద కూడా ఆయన కార్యాలు ఎంతగా కనబడుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని బట్టి నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన నమ్మకత్వం ఎన్నెన్ని విధాలుగా కనబడుతుందో ఇలా అర్థం చేసుకున్నప్పుడు దేవుని అర్థవంతంగా ప్రభుని స్తుతించగలం. 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. 1, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించటానికి ఆయన ఎంత నమ్మదగిన వాడో బైబిల్లో మనం చూద్దాం, నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో 13వ వచనం మనం చదువుకుందాం. 13వ వచనము, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇదండి ఆయన నమ్మకత్వం. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మనము నమ్మదగని వారముగా మనము ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడుగానే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో
ఆయన తన్ను తాను కనపరుచుకునే దేవుడు అనే విషయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మనము నమ్మదగని వారమైనను, అక్కడ వారమైనను, నమ్మదగని వారమైనను అన్న దగ్గర చిన్నగా 1 సంఖ్య వేసింది చూడండి. అదే పేజీలో క్రింద దానికి నానార్థాలు ఇస్తూ ఉంటాడు. మరొక భాషలో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అని వాటికి అర్థాలు చెబుతూ ఉంటాడు. అక్కడ మనం చూస్తే 1 అనే సంఖ్య ఆ పేజీలోని క్రింద చిన్నగా రాసి దానికి రాయబడిన చూడండి, నమ్మకపోయినను అన్నాడు. మనము నమ్మకపోయినను ఆయన ఎలా ఉంటాడు? నమ్మదగిన వాడుగానే ఆయన తన్ను తాను కనపరుచుకునే దేవుడైనాడు. నీ యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి ఆయన స్వభావములో మార్పు రాదు. నీవు నమ్మకపోయినంత మాత్రాన ఆయన యొక్క నమ్మకత్వములో ఆయన మాత్రం చెరిగిపోదు. ఆయన మాత్రము నమ్మదగిన వాడుగానే అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, ఆయన అన్ని తరములలో కూడా ఆకాశమంతగా ఆయన తన నమ్మకత్వాన్ని కనపరుచుకునే దేవుడు అని దేవుని యొక్క వాక్యాలను మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. దీనికి ఉదాహరణ ఇశ్రాయేలు జీవితం మనం అర్థం చేసుకున్నట్లయితే 78వ కీర్తన 8వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అని బైబిల్లో రాయబడింది. ఈ ప్రపంచంలో దేవుడు తన యొక్క వాక్కును, తన యొక్క మాటలను ఎవరికి ఇచ్చాడు అనే ప్రశ్న వేయబడితే మీరు టకీమని ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే అది ఇశ్రాయేలు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. రోమా పత్రికలు రాయబడింది, ధర్మశాస్త్రము వారిది, నిబంధనలు వారికి ఇచ్చాడు, వాగ్దానాలు దేవుడు వారికి ఇచ్చాడు అనే విషయం మనకు కనబడుతుంది. అందుకే 145వ కీర్తనలో మనం చూస్తే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, ఇదిగో యాకోబునకు ఆయన తన వాక్యము తెలియజేశాను, దేవుని మర్మములన్నీ ఇశ్రాయేలు సంతతికి బయలుపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ద్వితీయోపదేశ కాండములో కూడా ఈ మాట రాయబడింది, యెహోవా మర్మములన్నీ ఆయన తన ప్రజలకు తెలియజేశాను. ఇది ఎంత గొప్ప సంగతి మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా 78వ కీర్తన 11వ వచనంలో చూస్తే, మరి ఇంత కార్యము దేవుడు చేసినప్పటికీ కూడా ఇంకా 14వ వచనం మీరు చూస్తే, 78వ కీర్తన 14వ వచనం చూస్తే, ఆయన రాత్రి అగ్ని స్తంభముగా వారికి ఉండి ప్రత్యక్షంగా కనబడింది బైబిల్లో కనబడుతుంది. అదే 78వ కీర్తన 15వ వచనం చూస్తే, ఆయన బండలో నుండి సముద్రమంత నీటిని ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇచ్చినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 78వ కీర్తన 13వ వచనంలో మీరు చూస్తే, ఆయన సముద్రమును పాయలు చేసినట్టుగా మనం చూస్తాం. అనేకమైన కార్యాలు ఇశ్రాయేలు జీవితంలో మరి చేశాడు ప్రభు. కానీ వారు మాత్రం ఎలా ఉన్నారు అంటే దేవుని గ్రంథంలో రాయబడింది, అదే కీర్తన 78:11లో వారు ఎప్పటికప్పుడు దేవుని కార్యాలు మర్చిపోయారంట. 17వ వచనం చూస్తే, వారు దేవునికి విరోధంగా పాపము చేశారు, తిరగబడ్డారు అని రాయబడింది. 78వ కీర్తన 18వ చరణంలో చూస్తే, వారు దేవుణ్ణి మాటికి శోధించారు. దేవుడిది చేస్తాడా, చేయగలడా, మొన్న చేశాడేమో ఇప్పుడు మాత్రం చేయగలడా అని మోషే మరి అహరోన్లతో విరోధంగా నిలవబడి వారు మాట్లాడినట్లుగా మనకు 78వ కీర్తన 18వ వచనం 19వ వచనం చెప్తుంది. 20వ వచనంలో అయితే, ఆయన ఈ అరణ్యములో ఆహారం పెట్టగలడా అని ప్రశ్నించారండి. మాంసము ఇవ్వగలడా దేవుడు ఇక్కడ ఈ అరణ్యంలో అని దేవుణ్ణి వారు ఎంతగానో నిజంగా మరి గాయపరిచే విధంగా మాట్లాడినట్టుగా మనం చూడగలం. 78వ అధ్యాయం 22వ చరణంలో మనం చూస్తే, వారు ఆయన మీద ఏమాత్రం విశ్వాసం ఉంచలేదు. 36వ వచనంలో వారి హృదయం ఆయన అసలు స్థిరముగా లేనేలేదు అంటాడు. 37వ వచనంలో చూస్తే, ఆయన ముందు ఏదో ముఖస్తుతి చేశారంట. బొంకిరి అని బైబిల్లో ఉంది. ఏదో మాట వరుసకు నువ్వు గొప్ప దేవుడవయ్యా అన్నారే తప్ప వారి హృదయంలో దేవుణ్ణి వారు అర్థం చేసుకున్న వారుగా లేరు అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎర్ర సముద్రం దగ్గర అయితే 14వ అధ్యాయం నిర్గమకాండము 11వ వచనంలో చూస్తే వారు ఏమన్నారో తెలుసా? ఆ యొక్క ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి పట్టుకొచ్చాడా దేవుడు మీ దేవుడు అని అడిగారని. వారికి శ్రమ కలిగినప్పుడు వారేనే మాట ఏంటంటే, మేము చచ్చిపోతామనే మాట తప్ప ఇంకోటి రాలేదు వాళ్ళకు. మేము నశించిపోతామేమో అన్న మాట తప్ప మరొక మాట నిజముగా వారి నోటికి రాలేదు అనేది మనం చూస్తాం. సమాధులు లేవని చచ్చుటకు అరణ్యంలోకి రప్పించాడని మాట్లాడిన మాట మనకు కనబడుతుంది. అదేవిధంగా ఓ రోజు మోషే అహరోనులతో అంటారు, ఇదిగో ఫరో మమ్మల్ని చంపడానికి మీరు కత్తులు ఇచ్చారు ఫరోకు అని ప్రవక్తల మీద తిరగబడ్డారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, దేవుడు చెప్పిన మాటను బట్టి కొనసాగుతున్నప్పుడు వారికి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు దేవుణ్ణే కాదు దేవుని ప్రవక్తల మీద కూడా వారు ఆయాస పడ్డట్టుగా రాయబడింది. వారు చెప్పే మాట ఒకటే,
కనాను దేశం పోయేది లేదు, మేము స్వతంత్రించుకునే అంతకన్నా లేదు, దేవుడు మమ్మల్ని విడిపించడు, మధ్యలోనే మేము రాలిపోతాం. ఇవన్నీ చూసి దేవుడు ఒకరోజు ఒక మాట చెప్పాడండి. ఆ మాట మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 39వ వచనం. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మా పిల్లలు అపహరింపబడతారని మీరు చెప్పారు చూసారా, మీ పిల్లలు గురించి మీరు చెప్పారు, మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా కుటుంబాలు మా వంశాలు పాడైపోతాయి, ఇక ఇంతేమేమని చెప్పి మీరు మీ పిల్లల గురించి బాధపడుతూ, వారి భవిష్యత్తుల గురించి బాధపడుతూ మీరు అన్నారు కదా. మీరు అపహరింపబడుదురని మీరు చెప్పిన పిల్లలు నేను వాగ్దానము చేసినటువంటి కనాను దేశాన్ని ఆ దేశంలో వారు ప్రవేశిస్తారు. అయితే నమ్మని విశ్వసించని మీరు మాత్రం మధ్యలోనే ఆగిపోతారని దేవుడు చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం చెప్తున్నాం మనం? మీరు నన్ను ఇంతగా విసిగించి బాధ పెడుతున్నారు కదా, నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే మీకు వాగ్దానము చేశానో, ఏ మాట అయితే ఇచ్చానో, మీరు నన్ను నమ్మకపోయినా, మీరు నమ్మదగని వారుగా ఉన్నప్పటికీ కూడా నేను నమ్మదగిన వాడుగా ఉండను. నమ్మదగిన వాడుగానే నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను, రుజువుపరుచుకుంటాను, కనపరుచుకుంటానని దేవుడు చెబుతూ మీ పిల్లలకు నేను కనాను దేశాన్ని ఇచ్చి చూపిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. కాబట్టి నిజంగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడు మాత్రం వారి ఎడల నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే సౌలుతో ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు, ఇదిగో నేను 7 రోజులు ఆగి వస్తాను, వచ్చి బలి అర్పిస్తాను, ప్రార్థన చేస్తాను, బలి అర్పిస్తాను, తర్వాత నువ్వు యుద్ధానికి పోదువు గాని అని చెబితే 7 రోజులు ఆగి చూశాడు. మొదటి రాజు సమూయేలుతో ఎంతో సంబంధం ఉన్నటువంటి రాజుగానే ఉన్నాడు. కానీ 7 రోజులైన తర్వాత సమూయేలు జాడలేదు, ప్రవక్త రావటం లేదు. ఓవైపు శత్రువులందరూ మీద పడేటట్టున్నారు. తన దగ్గర ఉన్నవారు ఇంకెప్పుడు వస్తారు పాస్టర్ గారు, ఇంకెప్పుడు వస్తాడు ప్రవక్త, మనం ఆయన వచ్చేలోపే వీళ్ళు మన మీద పడి మనల్ని చంపేస్తారేమో అని ఓవైపు ప్రజలు తొందర పెడుతున్నారు, ఓవైపు శత్రువుల కవ్వింపులు కూడా బహుశా కనబడుతూ ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు ఏం చేశాడండి? కనిపెట్టుకోలేదు. ఏమో వస్తాడో రాడో, దేవుడు పంపిస్తాడో పంపియడో, ఈ ప్రవక్త వస్తాడో రాడో అని ఆయన సాహసించి అర్పించకూడని బలి మరి సౌలు రాజు అర్పించినట్టుగా చూస్తాం. ఆయన ఎప్పుడైతే బలి చేశాడో, బలి అర్పించాడో, ఆ రక్తం ఇంకా పూర్తిగా పోలేదేమో, ఆ రక్తపు వేడి ఇంకా చల్లారలేదు. బలి అర్పించిన మరుక్షణమే సమూయేలు ప్రవక్త రానే వచ్చేశాడు. దేవుడు తీసుకొచ్చాడు ప్రవక్తను. అప్పుడు ఎంత దారుణం అయిపోయిందంటే సౌలు అంటాడు, అయ్యో నేను మూర్ఖముతో అవివేకముతో ఈ పని నేను చేశాను, అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని ఎన్నో మాటలు మాట్లాడతాడు. కానీ దేవుడు అక్కడ కోపించినట్లుగా ప్రవక్త మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. సౌలు నమ్మలేదు. దేవుడు సరి అయిన సమయానికి కార్యం చేస్తాడని సౌలు నమ్మలేదు. ప్రవక్తను పంపిస్తాడని సౌలు నమ్మలేదు. ఆయన నమ్మకపోయినా దేవుడు నమ్మదగిన వాడుగానే కనపరుచుకున్నాడు. తన ప్రవక్తను పంపించి ఆయన నమ్మకత్వాన్ని కనపరిచినట్టుగా మనం చూడగలం. ఇంతెందుకు, దాదాపు 3.5 సంవత్సరములు యేసుతో కూడా ఉన్న తోమా కూడా ఆయన లేచాడంటే నేను నమ్మను అన్నాడు. గమనించాడు. ఎంతమంది కూడా ఆ శిష్యులో కానీ ఇంకా ఆ రోజు విశ్వసించిన వారుగా ఉన్నవారు, మరి తోమా సంగతి ఎలా ఉంటే ఇంకా మిగతా వారి సంగతి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక తోమానే మనకు హైలైట్ అయ్యాడు, బయటపడ్డాడు కాబట్టి. కానీ అర్థం చేసుకున్నాం ఎంతమంది నమ్మారో. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడుగానే ఆయన ఏది చెప్పాడో, ఏ ప్రకారంగా తాను ప్రకటించుకున్నాడో ఆ ప్రకారంగా తాను కనపరుచుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనము నమ్మదగని వారముగా ఉన్నా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండే అంతా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, విశ్వాస్యత గలవాడని ఎరిగి ప్రతి కాలములో ప్రతి తరములో అలా నమ్మని వారు సిగ్గుపడ్డారు. అందుకే బైబిల్లో మరి ఒక మాట రాయబడి ఉంది చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం చూస్తే 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. వారు కొందరు అవిశ్వాసులైన నేమి, 3వ అధ్యాయం 3వ వచనం, కొందరు అవిశ్వాసులైన నేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా, అట్లా అనరాదు రాసింది అక్కడ. హల్లెలూయా. కొందరు నమ్మనంత మాత్రాన, కొందరు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడుగా ఆయన కాకుండా పోతాడా? అలా జరుగుతుందా పరిస్థితి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అక్కడ కూడా 1 అనే సంఖ్య వేసింది. కింద ఫుట్ నోట్లో చూస్తే వారి అవిశ్వాసము దేవుని విశ్వాసమును వ్యర్థము చేయునా? ప్రశ్న అండి.
వారి అవిశ్వాసము వారు నమ్మకపోయినంత మాత్రాన దేవుని యొక్క విశ్వాస్యత నిరూపించబడకుండా పోతుందా అని బైబిల్ చెబుతుంది. ప్రతి కాలంలో ప్రతి తరములో ఆయన విశ్వాస్యత కనబడింది. కాబట్టి తిరిగిన మనము ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడుగానే ఆయన ఉండేవాడని ఎరిగిన వారమై మనం ప్రభువును స్తుతించి ఘనపరచాలి. అంతేకాదు ఇంతవరకు మనందరి జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడి కష్టపడి ఏం జరుగుతుందో అని భయపడిన సందర్భాలన్నీ ఒక్కసారి వెనుదిరిగి చూడు. ఎన్నిసార్లు నీ దేవుడు నమ్మదగిన వ్యక్తిగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేశాడో, నిన్ను తప్పించాడో, నిన్ను రక్షించాడో అవన్నీ కూడా నీకు మరలా జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అని మనము నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడన్న విషయాన్ని బట్టి దేవుని స్తుతించాలని దేవుని యొక్క వాక్యం నుంచి వింటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము మనము చూసినట్లయితే మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు వాక్యాలు మనకు కనబడతాయి. ఆయన వాగ్దానము చేసి మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు, లేదా వాగ్దానములను నెరవేర్చుటలో ఆయన నమ్మతగిన వాడు అనేటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను అనే మాట కనబడుతుంది మనకి ఇక్కడ. ఎవరట వాగ్దానం చేసిన వారు? నమ్మదగిన వాడు. ఇది రెండవ అంశం. కాబట్టి మొట్టమొదటిగా మన ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే మనము నమ్మకపోయినను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండేవాడు అనేది మొదటి అంశంగా నేర్చుకున్నాం. రెండవదిగా వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దాన్ని నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడు అని రోమాపత్రిక 4:16 చూసాం. హెబ్రీ పత్రిక 11:11 ఆయన నమ్మదగిన వాడు అనే మాట మనం చూసాం. దీని కొరకు చాలా వాక్యాలు సమయం లేదు, కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం అంటాడు, ఆకాశము భూమి మరి గతించిపోయినా కూడా నా మాటలో ఏమాత్రము కూడా గతించదు అనేటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనం అక్కడ చూడగలము. అదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. 18వ వచనం, ఆకాశము భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అనే మాట మనకు కనబడుతుంది. యెషయా 45వ అధ్యాయం 23వ వచనం చూస్తే అది నీతి కలిగినటువంటి దేవుని మాట, అది ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు అని రాసింది బైబిల్లో. దేవుడు పలికిన మాటలు అవి నీతి కలిగినటువంటి మాటలు. ఆయన వాక్యము అనేది భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన వాక్యము నెరవేరుతుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలాసార్లు మనుషులందరూ కూడా దేవుని వాగ్దాన విషయంలో, వాక్యం విషయంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుని గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఇందాక మనం చదువుకున్నాము కదా రోమపత్రికలో, దాని క్రింద మరొక శ్రేష్టమైన మాట ఉంది. అప్పుడప్పుడు ఇది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. 4వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడగలిగిన వారందరూ చూస్తే మంచిది. 3వ లైన్, ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఎవరు అబద్ధికులు అవుతారట? మనుషులు మాట్లాడిన మాటలన్నీ విఫలమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. కానీ దేవుడు మాత్రము తాను ఏది పలికాడో, ఏది వాగ్దానము చేశాడో, బైబిల్లో ఏది వ్రాయించాడో ఆ విషయంలో ఆయన నమ్మదగిన వాడుగానే కనపరుచుకుంటాడు. కాబట్టి ప్రతి మనుషుడు అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు కాక తీరడు అనే విషయము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒక ఉదాహరణ చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం. శిష్యులతో యేసు ప్రభు ఒకరోజు మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మనము అద్దరికి పోదామన్నాడు, అనగా అవతలి ఒడ్డుకు పోదామన్నాడు. శిష్యులందరితో చెప్పాడు. సరే, యేసు ప్రభు ఆ దోణిలో ఎక్కాడు, ఆయన పడుకున్నాడు. జరిగింది ఏంటో మనం చూస్తాం. ఘోరమైన తుఫాను వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తుఫానులో వీళ్ళందరి నోట ఒకటే మాట, హృదయంలో ఉండే మాటే నోటిలోంచి బయటకు వస్తుందట. వారేమన్నారు? మేము నశించిపోవచ్చున్నాము అని కేకలు వేశారు. నిజమే, దేవుడు మనకు వాగ్దానము చేసిన, దేవుడు అనేకమైన వాక్యముల ద్వారా మనకు మాట్లాడిన, ప్రవచనము ద్వారా మనకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చిన, మనం జీవితంలో యాత్రలో మనము ఎందుకు కలవరపడతామంటే దేవుడు తన మాటను వాపస్ తీసుకున్నాడని కాదు, పరిస్థితి ప్రతికూలంగా ఉందని. ప్రతికూలంగా పరిస్థితి ఉంటే దేవుని మాటను తక్కువ చేద్దామా?
కష్టాలు ఎదురయ్యాయని, ప్రతికూలతలు ఎదురయ్యాయని, అనుకున్న దానికంటే అనుకొననిది మరి ఎదురైందని దేవుని మాటను తక్కువ చేద్దామా? శిష్యులు అదే చేశారు. దేవుడు అద్దరికి పోదాం, అవతలికి పోదాం అన్నాడు, కానీ పోయేటట్టుగా మనం లేము, మధ్యలోనే మనము నశించిపోయేటట్టు ఉన్నామని వారు అనుకున్నారు. కానీ మనం చూస్తే ఆ తుఫాను గద్దించాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా అవతలి ఒడ్డుకు వారిని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మన అనుదిన జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, శోధనలు, కొన్నిసార్లు మరణం అవుతామేమో అనే పరిస్థితులు ఏంటండి, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం చెప్పగలగాలి, ఇవన్నీ నన్ను భయపెట్టడానికే వస్తున్నాయి తప్ప అవతలి ఒడ్డుకు నన్ను నడిపిస్తారని చెప్పిన వారు ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి వాగ్దానము చేసిన దాని విషయంలో ఆయన నమ్మదగిన వాడు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు గతింపవు. కాబట్టి ఆయన మాట నమ్మదగింది, ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ప్రభువును స్తుతించాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. మూడవది చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఎవరు అంటే 46వ కీర్తన 1వ వచనం. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు ఆయన అంటే, ఆయన ఆపత్ కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. చాలా గొప్ప అంశం, చాలా గొప్ప పాయింట్. అసలు ఈ మాటలోనే మనకు తెలుస్తుంది ఆయన ఎలాంటి సమయంలో తన నమ్మకత్వాన్ని కనపరుస్తాడు. ఆపద సమయంలో, నిజంగా ఆపద సమయంలో అనేకులు అప్పటిదాకా మనతో ఉన్న వారందరూ కూడా మన కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అదంతా వాళ్ళ మీద పడుతుందేమని పారిపోతూ ఉంటారు. ఆర్థిక భారం పడుతుందేమని కొంచెం దూరం ఉంటూ ఉంటారు. రకరకాల పరిస్థితులు సరే లోకంలో కనబడుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ ఆపద కాలంలో, నీ కష్టకాలంలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఇంతకుముందు ఎలా ఉన్నాడు అప్పుడు మరి ఎక్కువగా నీకు కనపరుచుకునే దేవుడు. అందుకే 46వ కీర్తనలో భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యోబు అంటాడు, యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, నా స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారు, మాయమైపోయినటువంటి ఒక నది వలె, నీరు లేక ఎండిపోయి అసలు నీళ్ళు ఏమయ్యాయి అనే పరిస్థితుల్లో అలా ఆ విధంగా నా స్నేహితులు ఉన్నారు అనే మాట చెప్తాడు. 6:21లో జల ప్రవాహముల కొరకు మరి ఆ యొక్క వర్తకులు, అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ నది ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నీళ్లు తాగుదామని వస్తే, ఆ షేబా వర్తకులు వస్తే నదంతా ఎండిపోయి ఉన్నట్లుగా, నీరు దొరకని పరిస్థితి అయ్యి వారు అల్లాడిపోయినట్టుగా, నేను కూడా నా స్నేహితులు ఉన్నారు కదా, నాకు సహాయం చేస్తారు కదా అని నేను చూస్తే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎండమావుల్లాగా ఉన్నారు అనే మాట యోబు చెబుతున్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరొక మాట రాయబడుతుంది యూదా పత్రికలో చూస్తే 1వ అధ్యాయం కదా 12వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ అంటాడు, మనుషులు ఎలా ఉంటారంటే నిర్జల మేఘాలుగా ఉన్నారు అని రాయబడింది. నిర్జల అంటే నీరు లేని, జలములు లేని మేఘాలు. మేఘాలు వస్తే బాగా వర్షం వస్తుందేమో అనుకుంటారు ప్రజలు, అవి నీళ్లు లేని మేఘాలు అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనుషులను పోలుస్తూ ఆ మాట చెప్పడం జరిగింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మీరు చూస్తే, వారు బావులే కానీ అవి నీళ్లు లేని బావులుగా ఉన్నారు, బాగుందని పరిగెత్తుకొని పోతే అక్కడ నీళ్ళే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు అనే విషయాన్ని చెప్పినట్టుగా మనము చూస్తాం. అయితే భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ అంటాడు, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, యెహోవా నువ్వు ఆపత్కాలమందు నువ్వు నాకు ఆశ్రయముగా ఉన్నావు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో, ఏ కాలంలో, కష్టకాలంలో, నా దుఃఖ సమయములో, నా పోరాటములో ప్రభువా నువ్వు ఎలా ఉన్నావంటే నాకు నువ్వు ఒక ఆశ్రయముగా నీవు ఉన్నావని దేవుణ్ణి స్తుతిస్తున్న సంగతి మనకు ఆ వాక్యంలో కనబడుతుంది. కీర్తన 32వ కీర్తన 7వ వచనంలో చూస్తే కూడా, నా దాగు చోటువు నీవే, శ్రమలో పరిగెత్తుతూ ఉన్నాను, ఎక్కడ దాక్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువా నీవే నాకు ఒక దాగు చోటుగా ఉన్నావని దేవుణ్ణి స్తుతిస్తూ భక్తుడు కీర్తించింది 32వ కీర్తన 7వ చరణంలో కనబడుతుంది. 54వ కీర్తన 7వ చరణంలో కూడా ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించిన దేవుడుగా ఆయన ఉన్నాడు అని మరి భక్తుడు దేవుణ్ణి స్తుతించినటువంటి మాట కూడా మనకు అక్కడ కనబడుతున్నట్టుగా మనం చూడగలం. దానికి ఉదాహరణగా హిజ్కియాని జ్ఞాపకం చేసుకోండి. సన్హెరీబ్ అనే వ్యక్తి హిజ్కియా అనే వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఎంతో భయంకరము, ప్రపంచంలోనే పెద్ద రాజు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు మరి ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఏం ఉత్తరం రాశాడో, ఏ విధంగా బెదిరించాడో ఆ లెటర్ తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టాడండి. ప్రభువా ఇలాంటి మాటలు పలుకుతున్నాడు, ఇలా నన్ను బెదిరిస్తున్నాడు ప్రభు అని ఆ ఆపద సమయంలో, కష్టకాలంలో ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు హిజ్కియాని ఏ విధంగా రక్షించాడో బైబిల్లో మనం చూస్తాం. ఏ బలము చూసుకొని, ఏ సైన్యం చూసుకొని, ఏ అధికారము చూసుకొని హిజ్కియాను ఇష్టానుసారంగా మాట్లాడాడో, బెదిరించాడో దేవుని ప్రజలను, ఆ బలాన్ని దేవుడు లేకుండా చేశాడు, కొట్టివేశాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆపత్ కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం కూడా అనేక శ్రమలు కష్టాలు అనుభవిస్తుంది. సంఘాలు దైవజనులు కూడా ఈరోజు భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ దేశంలో అలాంటివి జరగకూడదు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఈ పరిస్థితిలో నిజంగా దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు, వినేవారందరితో మాట్లాడుతున్నాడు. ఈ ఆపద సమయంలో ఆయన నమ్మదగిన దేవుడుగా మనకు కనపరుచుకోబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం. 1, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగానే మన జీవితంలో ఉండేవాడు అన్న విషయాన్ని మనం ఎరిగి ప్రభువుని స్తుతించాలి. 2, భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాట గతించదు అనేటువంటి వాక్యాలు. అదేవిధంగా వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చడంలో ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి ఆ మాటను మనం నేర్చుకోవడం జరిగింది. 2వ విషయముగా వాగ్దానములు చేసి దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. నీకో మాట ఇచ్చాడా, దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడని నీవు గుర్తించి దేవుని స్తుతించాలని 2వదిగా నేర్చుకున్నాం. 3వది, ఆయన ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్న విషయాన్ని ఎరిగి మనం ప్రభుని స్తుతించాలి. ఇప్పుడే కొత్తగా వీటిని వినడం కాదు. ఈ 3 అంశాలు ఒక్కసారి మీ జీవితంలో తొంగి చూడండి. ఎన్నిసార్లు ఆయన నువ్వు నమ్మకపోయిన కార్యాలు చేశాడని కనబడుతుంది. ఎన్నిసార్లు ఆయన నీకు ఏది మాట్లాడాడో దాన్ని ఏ విధంగా నెరవేర్చాడో నీ జీవితంలో కనబడుతుంది. అదేవిధంగా ఆపద సమయంలో ఎన్నిసార్లు నమ్ముకొనదగిన సహాయకుడిగా నీ జీవితంలో కార్యాలు చేశాడో అది కూడా కనబడుతుంది. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ఎల్లవెల్లా ప్రభుని స్తుతించాలనే దేవుడి వాక్యం మనకు అనుగ్రహించాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.